పోయిన వారం ఏ వాక్యం చెప్పినాం? పరలోకం. పరలోకం అంటే ఏంటని చెప్పినాము? మొదటిగా పరలోకం దేవుని నివాసం. పరలోకం అంటే ఏంటి? మొదటిగా దేవుడి నివాసం. తర్వాత పరలోకంలో పరలోకం అంటే దేవుని సింహాసన భవనం. మూడవది పరలోకం అంటే దేవుని సంపూర్ణ మహిమ కలిగినటువంటి స్థలం. నాలుగవది పరలోకం అంటే విశ్వసించి మరణించినటువంటి నీతిమంతుల గృహం. ఐదవది పరలోకం అంటే ఏమని చెప్పాం? విశ్వాసులందరి భవిష్యత్ గృహం అని చెప్పాం. దాని కంటిన్యూషన్ పరలోకం అంటే ఏంటి? మూడు స్వభావాల గురించి నేను పోయిన వారంలో నేను చెప్పాను. మొదటిగా పరలోకము దేవుని పరలోకం అంటే ఏంటి, ఆ తరువాత పరలోకం యొక్క స్వరూప స్వభావాలు, తరువాత పరలోకానికి మనకు ఉన్నటువంటి సంబంధము ఏంటి. పోయిన వారం మనం చెప్పుకున్నది ఏంటంటే పరలోకం అంటే ఏంటి అని మాత్రమే చెప్పుకున్నాం. ఈ వారం పరలోకము యొక్క స్వరూప స్వభావాలు, పరలోకము యొక్క స్వభావం ఏంటి, పరలోకంలో ఎటువంటి స్వరూప స్వభావాలు ఉన్నాయి అని మనము ఈరోజు కొద్ది నిమిషం మనం ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక మనిషిని స్వరూపం స్వభావం అనగా బుద్ధి ఏదైనా ఒక మనిషిలో మంచిగా ఇద్దరు సహవాసం చేస్తూ ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు సహవాసం చేస్తూ వాళ్ళు బాగా కంటిన్యూస్గా వాళ్ళ స్నేహం కొనసాగుతూ ఉంది అని అన్నప్పుడు వారి మధ్యలో ఏదో ఎక్కడో ఒక చిన్న తేడా వచ్చింది. వారిలో చిన్న తేడా రాగానే వారు పలికే ఒక మాట మరొక వ్యక్తితో, వాని స్వభావం ఏంటో తెలుసా? నాకు బాగా తెలుసు వాని స్వభావం ఏంటో, వాని బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు, వాడు భయంకరమైనటువంటి వ్యక్తి అని ఒక మనిషి గురించి అతని స్వభావం ఏంటి 10 మంది పలు రకాలుగా వాళ్ళు తిరిగి వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నప్పుడు మరి పరలోకములో ఉన్నటువంటి ఆ స్వరూప స్వభావం ఏంటి అని మనం ఈరోజు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పరలోకం అంటే ఏంటి అనేది మనం చూసాం. పరలోకం అంటే ఏంటి? పరలోకం అంటే దేవుడు నివసించే స్థలం. పరలోకం అంటే ఏంటి? దేవుని సింహాసన భవనం. పరలోకం అంటే ఏంటి? దేవుని సంపూర్ణ మహిమ ఉన్నటువంటి స్థలం. పరలోకం అంటే ఏంటి? విశ్వసించి మరణించినటువంటి నీతిమంతులకు అది నివాస స్థలం. పరలోకం అంటే ఏంటి? పరలోకం అంటే మన విశ్వాసులందరూ నివసించబోతున్నటువంటి భవిష్యత్తు గృహం. ఇది పోయిన వారం మనం చెప్పుకున్నాం. మరి ఈ వారం స్వభావం ఏంటి ఒకసారి ధ్యానించండి. పరలోకం మనం ఊహించడానికి కూడా అసాధ్యమైనటువంటి ఒక స్థలం పరలోకం. పరలోకానికి ఎవరైనా పోయొచ్చారా అంటే ఎవరు పోయి రాలేదు. పోయి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పరలోకం ఎట్లా ఉంటది? పరలోకానికి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి పరలోకము యొక్క స్వరూప స్వభావం ఎలా ఉంది, ఆ వ్యక్తి ఏం చెప్పాడు అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వాక్యం ధ్యానించుకుందాం. దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,
మనుష్యుని హృదయమునకు అగోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, ఎవరి కొరకండి? తన్ను ప్రేమించు వారి కొరకు. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావా? భర్త చేత ప్రేమించబడ్డం కాదు, భార్య చేత ప్రేమించబడ్డం కాదు, తల్లి చేత ప్రేమించబడ్డం కాదు, తండ్రి చేత ప్రేమించబడ్డం కాదు, కుటుంబ సభ్యుల చేత ప్రేమించబడ్డం కాదు, స్నేహితుల చేత ప్రేమించబడ్డం కాదు, దేవుణ్ణి నీవు ప్రేమించడం కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఒక క్వశ్చన్ మార్క్. దేవుని నువ్వు ప్రేమించడం కాదు. ఉదయాన్నే లేచిన వెంటనే యేసు ప్రభు ముఖం చూసుకొని, ఫోటో చూసుకొని, లేదు వాక్యం చూసుకొని, లేదు ప్రార్థన చేసుకొని, ఇదిగో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? అవునా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎంత ప్రేమించినా ఆ అబ్బాయి చెల్లించకపోతే, ఆ అబ్బాయి అమ్మాయికి వెళ్ళి చూడకపోతే, ఆ అబ్బాయి అమ్మాయిని పట్టుకోకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? బాగుంటుందా? లేదు, భార్య భర్తను ఎంత ప్రేమిస్తున్నా, ఎంత మంచి మంచి వంటలు వండి పెడుతున్నా, మంచి మంచి ఆ బట్టలు నీట్గా ఉతికి ఇస్త్రీ చేసి మంచిగా భర్తను ఎంత మంచిగా చూసుకున్నా, భర్త పట్టుకోకపోతే భార్యకి ఎలా ఉంటుంది? బాగుంటుందమ్మా? ఏదో ఒక రోజు గొడవ రాక తప్పదు. ఆ యొక్క గొడవలో భార్య అనే ఒకే ఒక మాట ఏమన్నా తెలుసా? నేనే పిచ్చిదాన్ని, నిన్ను ఇంతలా ప్రేమించాను తెలుసా, ఎంతలా ప్రేమించాను తెలుసా నిన్ను, పిచ్చిదాన్ని, పిచ్చి ప్రేమ నీ మీద పెట్టుకున్నాను, నీ కనీసం నన్ను తిన్నావా అని అడిగినావా నువ్వు? ఎవరంటారు ఈ మాట? భార్య అంటది. గమనించి బిడ్డలారా, భార్య చేత ప్రేమించబడడం కాదు, భర్త చేత ప్రేమించబడడం కాదు. అయితే దేవుడు అంటున్నాడు, ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుని హృదయమునకు గోచరము కాలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత నువ్వు ప్రేమించబడితే, దేవుడు నిన్ను ప్రేమిస్తే, దేవుని చేత నువ్వు ప్రేమించబడినటువంటి నీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఏమి సిద్ధపరిచాడో అవి నీ కంటికి కనబడవు, చెవికి వినబడవు. మనుష్యుని యొక్క హృదయమునకు గోచరమైనటువంటి కార్యాలు దేవుడు నీ ఎడల చేస్తాడు. గోచరమైనటువంటి కార్యాలు, నువ్వు ఊహించినటువంటి కార్యాలు నీవు చూడగలవు, చెయ్యగలవు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ కొరకు వాటిని సిద్ధపరిచాడు. నువ్వు ఊహించావు, నువ్వు ఊహించావు. ఒకసారి 13వ అధ్యాయం 12వ వాక్యం ధ్యానించండి. అదే కొరింథీ 13వ అధ్యాయం 12వ వాక్యం ధ్యానించండి. అద్దం ముందు నిలబడి మనల్ని మనము ఏ విధంగా చూసుకుంటున్నామో, సూచనగా చూచుచున్నామో, అప్పుడు ఎప్పుడు పరలోక రాజ్యంలో దేవుడి సన్నిధానంలో నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ ఉన్నావు. అంటే అర్థం ఏంటి? అద్దములో నీవు సూచనగా చూస్తున్నావంటే మనము దేవుణ్ణి ఎవరు చూడలా. దేవుడు ఎలా ఉంటాడయ్యా? దేవుడు ఎర్రగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, ఎత్తుగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, ఎలా ఉంటాడో ఏమో, ఎలా ఉంటాడు ఏమో. ఒకవేళ దేవుడు ఎత్తుగా ఉంటే మనం కూడా కాంప్లైంట్ లాగా ఎత్తు అవుదాం. దేవుడు ఒకవేళ పొట్టిగా ఉంటే మనం కూడా కాళ్ళు కొడుకొని పొట్టిగా అయిపోదాం. దేవుడు ఒకవేళ ఎలా ఉన్నాడో, దేవునికి గడ్డం ఉందా, మనం గడ్డం పెంచుదాం. దేవునికి వెంట్రుక ఉంటే మనం వెంట్రుకలు పెంచుదాం. ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేదు. దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు, మనం చూడలేదు. అందుకే దేవుడు తోమా దగ్గరికి వెళ్ళి
తోమా, నువ్వు చూచి నమ్ముతున్నావు కానీ చూడక నమ్మిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ధన్యులం దేవుని దృష్టిలో. మనం దేవుణ్ణి చూడలా, అయితే దేవుణ్ణి చూడలా, అయితే మరి దేవుణ్ణి మనం చూడాలి. దేవుడు ఎలా ఉన్నాడయ్యా? ఏ పోలికలో ఉన్నాడు? ఎవరి రూపంలో ఉన్నాడు దేవుడు? గమనించండి బిడ్డలారా, పూర్వకాలము ఎప్పుడో 2000 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వాళ్ళ ఫోటో కూడా ఉంది. మరి యేసు ప్రభువు వారి ఫోటో అయితే ఇప్పుడు లేదు. కారణం ఏంటి? చాలా మంది అంటారు, ఇదిగా మా దేవుడి ఫోటో ఉంది, మా దేవత ఫోటో ఉంది. మరి మీ దేవుడి ఫోటో ఏది చూపి, మీ దేవుడి ఫోటో ఏది చూపి. యేసు ప్రభు పుట్టాడంట బెత్లెహేములో, ఆ స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఫోటో లేదే. ఇది అబద్ధమా? యేసు ప్రభు కల్పితమా? గమనించండి బిడ్డలారా, ఆ రోజుల్లో చేత్తో వ్రాతలు రాసేవారు ఉన్నారు. ఆ రోజుల్లో బుక్ ప్రింటింగ్ కూడా వేయబడుతూ ఉంది. ఆ రోజుల్లో అన్ని కూడా చేయగలుగుతూ ఉన్నారు. ఇప్పుడు నోవాహు ఓడ కట్టగలిగాడు అంటే దేవుడు ఏం చేశాడు? కొలతలు చెప్పాడు. కొలతలు మందసాన్ని కట్టగలిగారంటే కొలతలు దేవుడు చెప్పాడు. కొలతలు దేవుడు చెప్పాడంటే కొలతలు రాసుకున్న వాడికి ఏమొచ్చని? చదువు వస్తుందండి. అవునా? చదువు వస్తుంది. దేవుడి హస్తము, ఇదిగో దేవుని యొక్క హస్తము, నువ్వు రాయాలి అంటే రాశాడు. నువ్వు బొమ్మ గీయాలి అంటే బొమ్మ గీసింది. గోడ మీద బొమ్మ ప్రత్యక్షమాయను అంటే గోడ మీద బొమ్మలు కనబడతా ఉన్నాయి. అన్నీ అవుతున్నప్పుడు మరి యేసు ప్రభు యొక్క ఫోటో ఎందుకు అది మరుగైపోయింది అంటే తెలుసా? ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తన్ను తన రిక్తునిగా చేసుకొని నీలో ఆయన కనబడాలి అని ఆయన తనను తను మరుగు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుడి సన్నిధానంలో ప్రేమ కలిగి దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నాడో, ఆ వ్యక్తి అద్దం ముందు నిలబడి తన్ను తాను చూస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఆమెలో ఎవరు కనబడాలి? యేసు కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్లాండీనా అన్నటువంటి ఒక అమ్మాయి, 12 సంవత్సరాలు కలిగినటువంటి బాలిక, అది 96వ సంవత్సరం. 96వ సంవత్సరంలో యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారికి భయంకరమైనటువంటి హింసలు కలుగుతూ ఉన్నాయి. యేసు దేవుడు కాడు అని చెబుతావా లేదా? యేసు దేవుడు అని చెబితే చంపేసేవారు. ఎవ్వరు కూడా యేసు దేవుడు అని ఒప్పుకోలేదు. ఒక్క అమ్మాయి మాత్రము సంఘములో ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు, సంఘములో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఆరాధన మధ్యకి ఎవరు వచ్చారో తెలుసా? దుండగులు వచ్చారు. దుండగులు వచ్చి యేసు దేవుడు కాదు అనేసి ఈ బైబిల్ మీద మీరు ఏం వేయాలి? ఉమ్మి వేసి వెళ్ళానంటే, గమనించండి బిడ్డలారా, చర్చికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా బైబిల్ పైన ఉమ్మేసి ఆ బైబిల్ను ఉమ్మేసి యేసు దేవుడు కాదని వారి దగ్గర ఉన్నటువంటి బైబిల్ అన్ని కూడా కింద పెట్టి వెళ్ళిపోయారంట బయటికి. ఒక్క అమ్మాయి మాత్రమే ఆ బైబిల్ ఎలా తీసుకొని, బైబిల్ నీట్గా తుడుచుకొని, గుండెలకు హత్తుకొని, నా యేసు నిజమైన దేవుడు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. నా యేసు నిజమైన దేవుడు. నిన్ను చంపేస్తాం, చంపినా పర్వాలేదు, నిన్ను సింహాల మధ్యలో వేస్తాం పర్వాలేదు, నరుకుతాం పర్వాలేదు, ఏమి చేసినా పర్వాలేదు, కానీ నా యేసే నిజమైన దేవుడు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. తీసుకుపోయినారు అమ్మాయిని, తీసుకొని పోయినారు, భయంకరంగా కొరడాలతో కొట్టించారు. ఒప్పుకో, యేసు దేవుడు కాదని. అమ్మాయి అంటుంది యేసే దేవుడు అంటుంది. ప్రైజ్ ది లార్డ్. సింహాల మధ్యకి తీసుకొని పోయారు. ఒక గ్రౌండ్ లో ఆ అమ్మాయిని కాళ్ళు పైకి కట్టి తల కిందికి పెట్టి అలాగ వేలాడదీసి
ఆ అమ్మాయిని, ఆ సింహాలను వదిలితే ఆ సింహాలు ఆ అమ్మాయిని ఏమి కూడా చేయలేదంట. తరువాత సిలువకు వేయాలని చెప్పేసి ఆ అమ్మాయిని బాగా కొట్టి ఆ సిలువలో వేలాడదీస్తే ఆ అమ్మాయిని చూడడానికి కొన్ని వేల సంఖ్యలో దేవుని బిడ్డలు వచ్చారంట. వేల సంఖ్యలో ఎగ్జిబిషన్ టైపు అమ్మాయిని పెట్టి అందరూ చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ అమ్మాయిలో ఎవరు కనబడ్డారంట? యేసుక్రీస్తు ఆ అమ్మాయిలో కనిపించాడంట. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ అమ్మాయిలో కనిపించాడు. అందరూ చూసి బ్లాండినా కాదు, అక్కడ యేసు కనబడుతున్నాడు, ఆ అమ్మాయి ముఖంలో యేసు కనబడుతున్నాడు అనేసి ఎంతమంది అయితే అక్కడ యేసు దేవుడు కాదు అన్నారో అంతమంది ఆ అమ్మాయిలో యేసును చూసి యేసే నిజమైన దేవుడు, చావైనా బ్రతుకైనా చచ్చిపోయినా సరే మేము యేసు కోసం జీవిస్తామని చెప్పేసి వారందరూ కూడా జీవించగలిగారు. యేసు కొరకు హతసాక్షులైపోయారు. ప్రైజ్ అల్లాహ్. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ, నీలో నీవు అద్దములో చూసుకున్నప్పుడు నీకు కనబడాల్సింది పింపుల్స్ కాదు. నీకు నువ్వు అద్దములో నిలబడి చూసుకున్నప్పుడు నీకు కనబడాల్సింది, అయ్యా నా ముఖం నల్లగైపోయింది, ఇదిగో నేను నల్లగున్నాను, నేను తెల్లగున్నాను, నా ముఖం మీద మచ్చలు వచ్చాయి, నేను అలాగున్నాను, ఇలాగున్నాను, నా గడ్డం ఈ షేప్ పెట్టుకోవాలి, అట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి కాదు. యేసుని పోలినటువంటి రూపాన్ని నువ్వు చూడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుని హృదయానికి గోచరమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే మొట్టమొదటిగా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే, ఆ దేవుని స్వరూపంలో నువ్వు చూడాలంటే మొట్టమొదటిగా నిన్ను నీవు దేవుని పోలికలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుని పోలికలోనికి నువ్వు రావాలి. పరలోకము సంపూర్ణ మహిమ, అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలం పరలోకం. పరలోకం ఎలా ఉంటుందో అన్ని వివరాలు బైబిల్ గ్రంథంలో తక్కువగా రాశారు. అయితే దాని స్వరూపం గురించి కొన్ని సూచనలు మాత్రమే బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. మొదటిగా ధ్యానించండి ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 43వ వాక్యం ధ్యానించండి. అప్పుడు పరలోక రాజ్యంలో ఏముంటుందంట? ఆయన ఆ స్వరూపము, ఆ స్వభావము ఎలా ఉందంట? పరలోక రాజ్యము మహామహిమ కలిగినటువంటి స్థలం అంట పరలోక రాజ్యం. ఇందాక మనం పాట పాడుకున్నాం, మా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. మహామహిమ కలిగినటువంటి స్థలం పరలోక రాజ్యం. అక్కడ నీవు ఎలా ఉంటావో తెలుసా? నీవు ఈ భూలోకంలో నీతిమంతుడిగా జీవిస్తే, నీతిమంతురాలుగా నువ్వు జీవిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకముగా నువ్వు జీవిస్తే పరలోక రాజ్యంలో ఎలా ఉంటావో తెలుసా? సూర్యుని వలె ప్రకాశిస్తావంట. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. సూర్యుని వలె నువ్వు ప్రకాశిస్తావు. మీకు ఒక చిన్న బెట్, చిన్న పందెం. ఎవరైనా సరే ఇప్పుడు ఈ టైంలో సూర్యుడిని ఒక్క 10 నిమిషాలు చూడండి. చూడగలరా? చూడగలరా? పోనీ చూసినావు అనుకో, వెంటనే మనకు ఏం కనబడుతుంది? చీకటి కనబడుతుంది, మబ్బు కనబడుతుంది. ఎందుకు? అంత ప్రకాశవంతంగా ఉంటుందంట పరలోక రాజ్యం. ప్రైజ్ అల్లాహ్. పరలోక రాజ్యం ఎలా ఉంటది? అయ్యా, పరలోక రాజ్యంలో ఏముంటది, ఎలా ఉంటది అంటే మహామహిమ కలిగిన స్థలం. ఎంత మహిమ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ సూర్యునికి వెళ్ళి మనం ఇలాగ చూస్తేనే, సూర్యునికి వెళ్ళి వద్దండి, సూర్యునికి వెళ్ళి కూడా వద్దు, ఈ 2 లైట్లు వేస్తాము, లైట్లోకి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు చూడండి చాలు. ఎలా ఉంటది? వెంటనే పక్కన మన మనిషిని చూడలేం. సూర్యుని వెలుగు ఏ విధంగా ఉంటుందో
నీవు నీతిమంతుడిగా జీవిస్తే, నీతిమంతురాలుగా జీవిస్తే నీ ముఖము కూడా, నీవు కూడా పరలోక రాజ్యంలో ఆ విధంగా ప్రకాశిస్తావంట. ప్రైజ్ అల్లాహ్. ఆ విధంగా ప్రకాశించుదువు గాక. అట్టి జీవితం దేవునికి ఇచ్చునుగాక. సూర్యుని వలె ప్రకాశించే తేజస్సు దేవునికి ఇచ్చునుగాక. హల్లెలూయా. మరొక వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వాక్యం ధ్యానించుకుందాం. 1వ వాక్యం. అటు తరువాత బహుజనులు శబ్దము వంటి గొప్ప స్వరముతో పరలోక రాజ్యంలో ఇలాగు చెప్పగా వింటిమి, ప్రభువుని స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లెను. హల్లెలూయా. ఒకటే నెంబర్ ఉందా దానికి? ప్రభువుని స్తుతించుడి అన్న దానిపైన ఒకటే నెంబర్ ఉందా? 2 కిందికి ఏముంది అలా? హల్లెలూయా. చాలా మందికి తెలియదండి. బైబిల్లో హల్లెలూయా అన్న పదం బైబిల్లో ఉందా? ఇది చూపి ఎవరైనా చూపించండి. ప్రకటన 19:1 ఏముంది? అప్పుడు అటు తరువాత బహుజనుల శబ్దము, గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లును. హల్లెలూయా. దేవునికే చెల్లును. అప్పుడు ఈ యొక్క జనులు ఎవరు? ఏం చేస్తూ ఉన్నారు? ఏమని పలుకుతూ ఉన్నారు? 6వ వాక్యం ధ్యానించండి. ఇప్పుడు 6వ వాక్యం. అప్పుడు గొప్ప జన సమూహముల శబ్దం 1, విస్తారమైన జలముల శబ్దం 2వది, బలమైన ఉరుముల శబ్దం 3వది, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యంలో ఏ శబ్దాలు ఉన్నాయి? ఆ శబ్దాలు నీవు అక్కడ విని, అక్కడ తట్టుకొని, అక్కడ దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ శబ్దాలు అప్పుడప్పుడు నీకు కూడా వినిపిస్తా ఉంటాడు. ఎంతమంది గొప్ప ప్రజలు, ఎక్కువ మంది అరిచే శబ్దం విన్నారు? ఇప్పుడు మనందరము హల్లెలూయా అని గట్టిగా అరుద్దామా? హల్లెలూయా. ఇది జనముల శబ్దం. ఒకరు అరుస్తే ఒక్కరే శబ్దం, అందరూ అరుస్తే జనముల శబ్దం. అంటే పరలోక రాజ్యంలో జనములు, విస్తారమైనటువంటి జనములు కలిగినటువంటి శబ్దం వినబడుతుంది మొదటిగా. 2వదిగా విస్తారమైన జలముల శబ్దం. జలముల శబ్దం ఎంతమంది విన్నారు? జలముల శబ్దం ఎంతమంది విన్నారు? జలము అనగా నీళ్ళ శబ్దం. నీళ్ళ శబ్దం ఎంతమంది విన్నారు? నీళ్ళ శబ్దం, జలముల శబ్దం. అంటే పరలోక రాజ్యంలో మీరు జలముల శబ్దాన్ని విందురుగాక. హల్లెలూయా. ఇక్కడ విన్న ఆ శబ్దమే పరలోక రాజ్యంలో కూడా మనము విందుముగాక. హల్లెలూయా. ఇక్కడ విన్న జనముల శబ్దమే పరలోక రాజ్యంలో కూడా విందుముగాక. హల్లెలూయా. 3వ శబ్దము ఏ శబ్దం అన్నాడు? బలమైన ఉరుముల శబ్దం. ఉరుముల శబ్దం ఎంతమంది విన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అన్ని తెలుసు. ఉరుముల శబ్దం, ఆ ఉరుముల శబ్దం మనం విన్నాం కదా. ఆ ఉరుములు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. మోగడం వచ్చినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ ఉరుముల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఆకాశంలో ఏముంది చెప్పండి? ఆకాశంలో అంతా కూడా పొగనేనండి. ఆకాశంలో అంత పొగే.
ఫ్లైట్లలో వెళ్తున్నప్పుడు చూస్తే అంత పొగే మబ్బులే కమ్ముకొని ఉంటాయి. మరి అక్కడ ఉరుములు ఎట్టు వస్తాయి? ఉరుముల శబ్దం ఎట్టు వస్తుంది? ఉరుముల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? పరలోకం నుంచి. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. ఎందుకోసమో తెలుసా? ఇదిగో దేవుడు కురిపించినటువంటి ఈ వర్షం ఇది నీ కొరకే అని. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఉరుముల శబ్దం నువ్వు వినాలి. ఆ శబ్దం విన్నప్పుడు నువ్వు భయపడి పారిపోకూడదు. ఇది దయ్యం శబ్దం అనుకోకూడదు. ఉరుముల శబ్దం వచ్చినప్పుడు ఇది దేవుని స్వరం. హల్లెలూయా. జలముల శబ్దం నీకు వినబడినప్పుడు ఈ జలముల నుంచి దేవుని శబ్దం ఇది. అక్కడ చక్కగా వ్రాయబడింది, అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం. అది ఎవరి స్వరం? సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? జనములను ఏలుచున్నవాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. సృష్టిని ఏలుచున్నవాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. జలములను సృష్టించిన వాడు ఎవరు? దేవుడు. ఆయన స్వరం జలములు కలుగును గాక అనగానే జలములు కలిగాయి. ఉరుములు కలుగును గాక అన్నంటనే ఉరుములు కలిగాయి. ఆ రోజు భయంకరంగా ఉరుముతుందంటే కారణం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరం నువ్వు పరలోక రాజ్యంలో విని, నా బిడ్డ ఇది నా స్వరం. దేవుడి స్వరం నువ్వు విన్నప్పుడు ఏం చేయాలి? స్తుతించాలి. అదే చెబుతా ఉన్నాడు. నిత్యము పరలోక రాజ్యము ఆరాధనకు యోగ్యమైనటువంటి స్థలము. జలముల శబ్దం అంటే జలములు, జనములు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? స్తుతిస్తా ఉన్నారు. పరలోక రాజ్యాన్ని దేవుడు కలవజేశాడనడానికి ఒక చిన్న ఉదాహరణ. జనములు అంటే మనం. ఒక్కసారి మీరు ఆలోచించండి. మన నంద్యాలలోనే దగ్గర 200 సంఘాలు ఉన్నాయి. నంద్యాలలో 200 సంఘాలలో ఎంత లేదన్నా ఒక్క సంఘంలో ఒక 100 మంది అనుకున్నా మొత్తం ఎంతమంది అవుతారు? 20,000 మంది అవుతారు. 20,000 మంది ఒకే దగ్గర. అంటే కొంత టైమింగ్స్ వేరు. కొంతమంది సాయంకాలం వరకు కూడా ప్రేయర్లు పెడతారు. ఒకే రోజు దేవుణ్ణి 20,000 మంది ఒకే ఊర్లో కూర్చొని దేవుణ్ణి హల్లెలూయా అంటూ ఆరాధించగలుగుతున్నారంటే ఆ స్వరం ఏమని పలుకుతూ ఉన్నారు? హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి అని జనములు స్తుతిస్తా ఉన్నారు. 1. 2 జలములు ఏమవుతా ఉన్నాయి? అక్కడక్కడ వరదలు వస్తూ ఉన్నాయి. సముద్రాల దగ్గరికి వెళ్తే ఆ సముద్రాలు ఉప్పొంగుతూ ఉన్నప్పుడు, అవి మీదికి వస్తూ ఉన్నప్పుడు, అలాగ పర్వతాలు వస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దాలు, జలముల స్వరం దేవునికి వినబడతా ఉంది. ఆ తర్వాత ఉరుముల శబ్దం కూడా దేవునికి వినబడుతుందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి జనములు స్తుతిస్తూ ఉన్నారు ప్రతిరోజు. తర్వాత జలములు దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? స్తుతిస్తూ ఉన్నాయి. 3వదిగా ఆకాశములో ఉన్నటువంటి ఉరుములు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఇంకొకటి కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. ఏంటో తెలుసా? కీర్తన 19 కీర్తన 2 వాక్యాలు ధ్యానించండి. ఆకాశములు దేవుడి మహిమను వివరించుచున్నది. అంటే అర్థం ఏంటి? ఆకాశాలు దేవుడి మహిమను వివరిస్తున్నాయా? అయ్యా మాకు తెల్లయ్య అంటారా? నేను చెబుతాను వినండి. సాయంకాలం పూట కానీ వర్షం పడినప్పుడు కానీ ఏమవుతుందయ్యా? మొత్తం కూడా మబ్బు అయిపోతుంది. దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? వర్షము పడుతుంది. రైట్. వర్షం అయిపోయిన తర్వాత ఆకాశంలోనే ఇంద్రధనస్సు అన్నట్టుగా మొత్తం కూడా రంగులన్నీ కలిపి వస్తాయి. ఇంద్రధనస్సు అన్నట్టుగా చూసిన వాళ్ళు అబ్బా ఇంద్రధనుస్సు వచ్చిందా, ఏముందిరా అంటామా?
సూపర్గా ఉంది. రైట్. మూడవది, సాయంకాలం కాగానే మొత్తము ఆకాశం అంతా నల్లగా అయిపోతుంది. చూడంగానే తెల్ల తెల్లగా చుక్కలన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి. ఏమవుతుంది? ఆకాశంలో చుక్కలు ఎంత బాగున్నాయి చుక్కలు అంటుంది. నాలుగవది, వర్షం పడినప్పుడు ఉరుములు మెరుస్తాయి. ఉరుములు ఎక్కడి నుంచి మెరుస్తాయి? ఆకాశం నుంచి. అంటే ఆకాశం ఏం చేస్తుందో తెలుసా? దేవుడి మహిమ. ఇదిగో ఈ ఇంద్రధనస్సు అనేది దేవుడు పెట్టాడా లేదా? ఒకసారి బైబిల్ తెరవండి, ఆది కాండము తెరవండి ఒకసారి. ఆ ధనస్సు కొంచెం పైన నుంచి అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నందున కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ వీలు కాదు. ఆ ధనస్సు మేఘములలో ఉండును. నేను దాన్ని చూసి దేవునికిని భూమి మీదున్న సమస్త శరీరులకును ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొను. నేను దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఇంద్రధనుస్సు అన్నారు. దేవుడు అన్నాడు, ఆ ధనస్సు పెట్టినది నేనే. ప్రైజ్ ది లార్డ్. నేను దేశాన్ని నాశనం చేయను, ప్రజలను నాశనం చేయను, జీవరాశులను నేను నాశనము చేయను. నాకును మీకును నిత్య నిబంధనగా ఉండకు. అది బైబిల్ ప్రకారము అది ఇంద్రధనస్సు కాదండి, నిబంధన ధనస్సు. ప్రైజ్ ది లార్డ్. నిత్య నిబంధన ధనస్సు. ఆకాశం చెబుతుంది, ఓ ప్రజలారా ఇక వర్షం పడదు. ఓ ప్రజలారా, వర్షం పడినా కూడా దేవుడు మిమ్మల్ని నాశనము చేయడు. ఇదిగో ఇది నిబంధన ధనస్సు దేవుడు పెట్టి ఉన్నాడు. మీరు ఆరాధించండి ఆయనను, స్తుతించండి ఆయనను, గణపరచండి ఆయనను. ఈ ధనస్సు వచ్చింది అని ఆకాశము దేవుడి మహిమను వివరిస్తూ ఉందంట. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తూ ఉంది. అంతరిక్షంలో ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. దేవుడు మమ్మల్ని చేశాడు, దేవుడు మమ్మల్ని కలుగజేశాడు అన్నట్టుగా ఆకాశమందు మీరు ఎలా ఉండో తెలుసా? జ్యోతుల వలె మీరు వెలగాలి. ఉందా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం ధ్యానించండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం త్వరగా. దానియేలు 12:2. మరియు సమాధిలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును నిత్యముగా మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించెదరు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందు ఏమున్నాయి? జ్యోతులు అంటే నక్షత్రాలు. నక్షత్రాల వలె బుద్ధిమంతులు ప్రకాశిస్తారు. జలములలో ఒక శబ్దం ఏమొస్తుంది తెలుసా? ఉదయాన్నే జలముల కాటికి వెళ్ళి, సముద్రం కాటికి వెళ్ళి మనం చూస్తే ఒక చక్కని ఒక శబ్దం వస్తుంది. ఏమో తెలుసా? ఓం అని వస్తుంది. ఓం అని వస్తుంది. ఓం అనగా, ఓం అన్న శబ్దం ఏంటో తెలుసా? ఓం అంటే ప్రణవం. ప్రణవం అనగా అర్థం ఏంటంటే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం. దేవుని సృష్టి అంతా కూడా
దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. అందుకే అది పరలోక రాజ్యము, నిత్యము ఆరాధన యోగ్యమైనటువంటి స్థలం. మూడవదిగా చూద్దాం ఒకసారి. 2 పేతురు 1:1 ధ్యానించండి. అది ఎన్నటికి అంతం కాని స్థలం. 2 పేతురు 1:11. మీరెట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నిత్య రాజ్యం, అంతము కాని రాజ్యం ఆ రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. అంతము లేదు ఆ రాజ్యానికి. ఈ రాజ్యాలకు అంతాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు కాగానే సీఎం మారుతాడు, 5 సంవత్సరాలు రాగానే ప్రధాని మారుతాడు, 5 సంవత్సరాలు రాగానే ఎంపీ మారుతాడు, ఎమ్మెల్యే మారుతాడు, కౌన్సిలర్ మారుతాడు, సర్పంచ్ మారుతాడు, ఎంపీపీ మారుతాడు. వీళ్ళందరూ మారిపోతారు. 5 సంవత్సరాలు కాగానే రాజ్యం మారిపోతుంది. కానీ నిత్యము నిలిచి ఉండే రాజ్యం పరలోక రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ పరలోక రాజ్యంలో ఏముండదు, దుష్టత్వము చేత అది కలంకితము కాదు. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 21:27 ధ్యానించండి. ప్రకటన 21:27. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైన దానిని జరిగించు వాడెవడైనను దానిలో ప్రవేశింపడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోక రాజ్యంలో మరొక మాట చూడండి ఒకసారి. ఎఫెసీ 5:5 ధ్యానించండి. ఎఫెసీ 5:5. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్క రాజ్యములో ప్రవేశించడు. దేవునికి స్తోత్రం. ప్రవేశించడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విగ్రహారాధికునికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. అబద్ధికునికి పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. త్రాగుబోతులకు పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. అయితే పరలోకం నుంచి వస్తున్న నూతన యెరూషలేమును మనము చూచడానికి దేవుడు పరలోక రాజ్యంలో మనకు స్థానాన్ని కల్పించాడు. పరలోక రాజ్యంలో ఏమి ఉండదు అంటే ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 22:5 ధ్యానించండి. ప్రకటన 22:5. రాత్రి ఇక ఎన్నడును ఉండదు. 3వ వాక్యం. ఇక యందు శాపము ఉండదు. అక్కడ వేదన ఉండదు, దుఃఖము ఉండదు. అక్కడ ఇంకా ఏముండదంటే మరణం అనేది అక్కడ ఉండదు. పరలోక రాజ్యంలో ఇవేవి ఉండవు గనుక అది నిత్యము దేవుని సన్నిధానములో మహిమ స్వరూపంలో కలిగినటువంటి పట్టణము పరలోక రాజ్యం. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిద్ర ఉండదు, ఏడుపు ఉండదు, ఇక ఈ వ్యాధి ఉండదు, బాధ ఉండదు, నింద ఉండదు, అవమానం ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు. ఏమి కూడా పరలోక రాజ్యములో ఉండదు. పరలోక రాజ్యం యొక్క మహిమ స్వరూప స్వభావాలు ఏంటంటే, మొదటిగా పరలోక రాజ్యం మహిమ నిలుచు స్థలం. తర్వాత అది నిరంతరము ఆరాధనకు యోగ్యమైనటువంటి స్థలం. 3వదిగా అది ఎన్నడూను అంతము కాని స్థలం. 4వదిగా దుష్టత్వం చేత పరలోకంలో కలంకితము కానటువంటి స్థలం పరలోక రాజ్యం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020